అండి. మల్లికార్జున్ గారు, వాస్తవంగా 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్రంలో బీజేపీ కొంచెం సఖ్యతగా ఉంది. కావాల్సినట్టు ఒక రకంగా చెప్పాలంటే అనేక బిల్లుల విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో కేంద్రంతో ఇటు విజయసాయి రెడ్డి కానివ్వండి, అనేక మంది ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద బాగానే నడిచింది. సరే, తర్వాత కూటమితో వెళ్ళారు 2024 ఎన్నికల్లో. అప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు కూటమిలో లేకపోయినప్పటికీ కూడా, ఎన్డీఏ కూటమి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో చాలా సఖ్యతగా నడుచుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నమవుతుంటే, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మొత్తం పడి పంట మొత్తం నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అలా చూస్తూ ఎందుకు ఊరుకుంది? రాష్ట్రాన్ని ఈ విధంగా నష్టం వాటిల్లటానికి బీజేపీ కూడా పాత్ర ఉందంటారు, లేదంటారు? ఒకటి సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు అయింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి, 2024 నుంచి 2026. సో ఈ 2 సంవత్సరాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ఏ విధంగా అయితే బైఫర్కేషన్ సంబంధించి 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు 2026 వరకు ఉన్నటువంటి పరిస్థితులను చాలా చక్కగా స్పష్టంగా వివరించడం జరిగింది సార్. ఒకసారి మనం వాస్తవ రూపంలోకి వెళ్తే 2014లో తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కి మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఎంతో కొంత అప్పుడే పుట్టినటువంటి శిశువుకు ఊతమిచ్చే విధంగా, డెవలప్మెంట్ జరిగే విధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ నిధులు కేటాయించింది సార్. ఎంతో కొంత డెవలప్మెంట్ అవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పారు. సో ప్రజలందరూ కూడా నమ్మి 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది సార్. ముఖ్యంగా మీడియా వేదికగా ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా నిధులు వస్తాయి సార్. లేదు ఇతర వేరే పార్టీల అధికారంలో ఉంటే కేంద్రం కూడా చిన్న చూపు ఎక్కడ చూపదు సార్. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అకార్డింగ్ టు కో ఫెడరలిజం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యన అధికారంలో ఉన్నప్పుడు కూడా కో ఫెడరలిజం లో భాగంగా ఎన్నో కేంద్ర పథకాలకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం డెవలప్ అయ్యే విధంగా సంక్షేమానికి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరంకి కావచ్చు, సెంట్రల్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కావచ్చు, అదేవిధంగా స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ట్యాక్స్ డివాల్యుయేషన్ కావచ్చు, అదే విధంగా నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్, ఇన్ఫ్రాస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందంటే కేవలం సంక్షేమం మాత్రమే జరిగింది, అభివృద్ధి అనేది కుంటుపడింది. ఈవెన్ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో భారతదేశంలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ని చేశారు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్ కు ఊపిరి ఊదితే 2019 నుంచి 2024 మధ్యాహ్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానులు అని చెప్పేసి, ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి వైజాగ్, తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విజయవాడ, అదే విధంగా లా క్యాపిటల్ గా మా కర్నూలు జిల్లాని తీసుకుంటామని చెప్పారు. మేమందరం చాలా సంతోషించాం. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యార్థి నాయకుడిగా కావచ్చు, యువ నాయకులుగా కూడా అన్ని రకాల ప్రాంతాలు కూడా సమతూకంతో ఏర్పడితే, అభివృద్ధి చెందితే సమతుల్యత భావత ఉంటుంది, ప్రాంతాలు వేరు అనే భావన ఉండదని చెప్పేసి మేమందరం సంతోషించాం. కానీ పేరుకు మాత్రమే డీసెంట్రలైజేషన్ చేసింది. సో నిజానికి డీసెంట్రలైజేషన్ పేరుతో చేసినటువంటి 3 రాజధానులు ఎక్కడ అభివృద్ధి జరగలేదు, 3 ప్రాంతాలు ఎక్కడ డెవలప్ కాలేదు, ప్రజలందరూ మోసపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తే కూడా పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ని ఈ రోజు వెనక్కి వేయడం గత హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో. అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక లాంటి అత్యంత మంచి పరిపాలనటువంటి భవనాన్ని ఆ రోజు కూల్చివేయడం కావచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాంలో, అంటే గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రావడానికి ఒకే కారణం, వాళ్ళు 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఒకటి సార్,
ఎందుకంటే ఈరోజు భూమాఫియా భూములకు అన్ని రకాల కబ్జాలు చేశారు రాజకీయ నాయకులతో పెట్టుకొని, రాజకీయ నాయకుల నుంచి కార్యకర్తల వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు రౌడీజం గూండాయిజంతో భూమాఫియా చేశారు, గ్రానైట్ మాఫియా చేశారు, గ్రావెల్ మాఫియా చేశారు, మద్యపాన నిషేధం తీసుకొస్తా అని చెప్పేసి మద్యాన్ని ఏరులై పారి లిక్కర్ మాఫియా చేశారు. అదే విధంగా ఎన్నో రకాలైనటువంటి మాఫియాలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గుళ్ళు గోపురాలు ధ్వంసం చేయడం కావచ్చు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కావచ్చు, ముఖ్యంగా సార్ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగత కక్ష సాధింపులు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి సతీమణి భువనేశ్వరి గారు కావచ్చు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి సతీమణి గురించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ముఖ్యంగా సార్ బీజేపీ నాయకుల మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల గూండాయిజం రౌడీజం జరిగింది సార్. ఎందుకంటే 2019-2024 హయాంలో ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ అన్న గారి వెహికల్ మీద కూడా రాళ్ల దాడి చేయడము అప్పటి రౌడీజానికి గూండాయిజానికి పరాకాష్ట అని చెప్పొచ్చు సార్. ఇవన్నీ చూడలేకనే వెసిగి వీసారిపోయి ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి ప్రజల్లో ఒక విప్లవం లాగా ఒక తిరుగుబాటు వచ్చింది. కాబట్టి ఎన్డీఏ కూటమికి 164 సీట్లతో భారీ మెజార్టీ వచ్చింది సార్. 2024 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తుంది సార్. ఈ రోజు ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతి పేరు కావచ్చు, దాని నిర్మాణానికి దాదాపు ఎన్నో వేల కోట్లు దాదాపుగా మనం చూస్తున్నాం. కేటాయింపులు సంవత్సరానికి మారిపోతున్న 5,000 కోట్లకు పైగా కేటాయింపులు కావచ్చు. పోలవరం ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు చేయూత కావచ్చు, అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్నో వేల కోట్లు 14,000 కోట్ల పైన కేటాయింపులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదే విధంగా విశాఖ సౌత్ జోన్ రైల్వే జోన్ కావచ్చు. ముఖ్యంగా నిన్న చూసాం వందే మాతర గీతాన్ని బ్రిటిష్ వారి ముందు నినదిస్తూ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరిట భోగాపురం ఎయిర్పోర్ట్ ను దాదాపు 5,640 కోట్లతో నిర్మించడం కావచ్చు. అదేవిధంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలతో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి పరుగులు పెడుతుంది సార్. ముఖ్యంగా ఈ రోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు రాజకీయాల్లో కావాల్సింది అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఎఫెక్టివ్ గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేస్తుందో ఖచ్చితంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రకాల పరిశ్రమలు వస్తున్నాయి సార్. ముఖ్యంగా వైజాగ్ మనం గమనిస్తే వైజాగ్ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా ఈ రోజు నేషనల్ హైవేస్ కావచ్చు, ఎన్నో రకాల సంక్షేమం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జరుగుతుంది సార్. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ఆర్సీ మీద ఎటువంటి చిన్న చూపు చూడలేదు సార్. ఎందుకంటే అన్ని రకాల సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళు కేవలం అవినీతి వలన కావచ్చు, అన్యాయాల వల్ల కావచ్చు, అక్రమాల వల్ల కావచ్చు, రౌడీజం గూండాయిజం వల్ల అభివృద్ధిని చేయలేకపోయారు. వాళ్ళ నిధులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో కావచ్చు, వాళ్ళ ఆస్తులు మాత్రమే కూడబెట్టారు, అభివృద్ధి తెచ్చుకోలేదని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను సార్.